నన్ను గెలిపించు. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తు మనది. కత్తెర గుర్తు కోటే ఎన్నో నంబర్ చూడు. ఇద్దరు చేసుకున్నాం. మీకు బైక్ వేస్తారు వాళ్ళు భయపడి రెండో నెంబర్ సీరియల్ నెంబర్ ఉంటుంది. లక్ష్మాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను సర్పంచ్ గా నిలబడాలని అందరికి కోరుకున్నది. అందరు ప్రజలు కూడా నన్ను సర్పంచ్ గా చేయాలని అందరికి కోరుకున్నది. కాబట్టి అందరు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ సర్పంచ్ గా ఎన్నుకున్న తర్వాత కూడా నేను గ్రామ అభివృద్ధిలో ముందుంటా. ప్రతి ఒక్కరికి పేరు పేరున్న పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్న తమ్ములకు కూడా అందరికి కూడా నేను అందుబాటులో ఉంటా. మీ అందరూ ఆశీర్వాదాలతో నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్తే నేను గ్రామ అభివృద్ధి పదంలో ముందుకెళ్తానని నేను తెలియజేస్తూ, కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ముందుకు తీసుకెళ్తే అన్ని రంగాల్లో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు బత్తుల రాజమల్లు మా అన్నగారు సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. ఈరోజు ప్రచారానికి పోతే ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా ఫుల్ స్పందన ఉంది. అందరికీ కూడా గతంలో కూడా 2013 7వ నెల 23 తారీఖు నాడు అప్పుడు మా అన్నకు అవకాశం లేక నన్ను గెలిపించిండ్రు గ్రామస్తులు. నేను గెలిపించినప్పుడు సిసి రోడ్లు కావచ్చు, సైడ్ రైన్లు కావచ్చు, గ్రామ అభివృద్ధి కావచ్చు, తొలి గ్రామ పంచాయతీ కూడా మా ఫిర్యాదులు అయింది. అక్కడ గ్రామ పంచాయతీ ల్యాండ్ కూడా 4 గుంటల ల్యాండ్ కొని గ్రామ పంచాయతీ కట్టడం కూడా అది మా అన్నగారే డబ్బులు ఇచ్చి ల్యాండ్ కూడా డబ్బులు ఇచ్చి కట్టడం జరిగింది. అట్లాంటిది నేను గెలిచిన టర్న్ కూడా అచ్చమాయపల్లిలో ఏముంది, ఒక సిసి రోడ్ కూడా లేకుండే, సైడ్ రైన్ లేకుండే. ఇప్పుడు మా పైర్స్ లో ఏమైంది అనేది అదంతా మా అచ్చమాయపల్లి పరశురామ గ్రామ ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా మన పోయినసారి కూడా లేడీస్ కింద సపరేట్ ఊరుకున్నాం. ఈసారి అందరి ఆశీస్సులతోటి మీరు ఉండాలని చెప్పంటేనే రాజమల్లు మా అన్న ముందుకొచ్చిండు. ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చిండు. ఆయనకు ఆస్తులు కావాలి, ల్యాండ్లు కావాలి, భూములు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలని లేదు, ప్రజాసేవ చేయడానికే ముందుకొచ్చిండు. గ్రామం డెవలప్మెంట్ లో కూడా ముందస్తు చాలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా కోరుకుంటున్నాం. చిన్నలకు, పెద్దలకు, అన్ని వర్గాలు కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి. మనము అందరి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం.